పెద్ద ఎత్తున కుటుంబము తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీపరులు అని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో, కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి, లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా ఈ కేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు. తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అయింది. ఆయన కూడా రేపో మాపో జైలుకు పోయేటట్టున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన ఇతరత్ర తప్పులు చేశారు. వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు ఉచ్చలు కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు ఉచ్చలు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధమవుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక్క కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా మీరు నీతివంతులైతే, నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రకాలైన సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి? పనులు కూడా అడ్డుకొని కనీసం 40 ఏళ్ళ రాజకీయం అంటూ ఒక్క డిగ్రీ కాలేజ్ తెచ్చిన మొహమా నీదని అడుగుతున్నాం. మేము తీసుకొచ్చినాం కన్పూర్కి డిగ్రీ కాలేజ్, మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు, మేము తీసుకొచ్చినాం మొత్తం కూడా ఇవాళ ఉన్న కాలువలు నింపబోతున్నాం. రేపు పొద్దున నేను తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకానికి ఇవాళ కొబ్బరికాయ కొట్టాడట. సిగ్గు శరం ఉండాలి. రాజీనామా చేసి గెలిచి అప్పుడు కొబ్బరికాయ మళ్ళీ అవసరం అనుకుంటే కొట్టు. ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడేంత మునగాని కాదు నువ్వు. ఇవాళ నువ్వు ఏ అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నావో జాగ్రత్త బిడ్డ. ఇవాళ మా ప్రజల దయాదాక్షిణ్యాలతో గెలిచినావు, మా పార్టీ జెండాతో గెలిచినావు, మా నాయకుల దగ్గర నుండి టికెట్లు పొందినావు, పైసలు పొందినావు, పదవులు పొందినావు, అధికారం అనుభవించినావు. ఇవాళ నీతులు మాట్లాడితే జాగ్రత్త బిడ్డ. నిన్ను ఎంతవరకు ఎక్కడ చేయాలనో, నిన్ను ఓడించడమే కాదు రాజకీయంగా నువ్వు చివరి దశకు వచ్చినావు. నీ వయసు సహకరించట్లేదనుకుంటే ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇంకా ప్రజలు కూడా ఆనాడు మీకు అండగా ఉన్నాం. ఇక్కడ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా జరగామ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గాల ప్రజలందరూ కలిసి నీలాంటి ఊసర వెల్లులకు గోరి కడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మరొక్కసారి మా జనగామ నియోజకవర్గ ప్రజలు కానీ, జనగామ జిల్లా ప్రజలకు కానీ వచ్చే ఎన్నికల్లో కూడా ఇటువంటి తొందరగా ఎన్నికలు వస్తాయని చెప్పేసి మీటింగులు పెడుతున్నారు. ఏం చేసిండ్రని ఎన్నికలు పెట్టుకుంటారు? ఇవాళ ఏం చేసిండ్రో తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో మీ అందరినీ పాత్ర పెట్టడం ఖాయం. మీ అందరు కూడా మళ్ళా శంకరగిరి మాన్యాలు పట్టడం కూడా ఖాయం అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తూ, మన నాయకులు కార్యకర్తలు సంవత్సర కాలంగా ఏ విధంగా అయితే కష్టపడి పనిచేసినరో, ఏ విధంగా లాయల్గా ఉన్నారో అదే విధంగా ప్రజలకు లాయల్గా ఉండాలని, ప్రజల జెండా అయిన గులాబీ జెండాకు లాయల్గా ఉండాలని మీ ద్వారా మా యొక్క నాయకుల్ని కార్యకర్తలందరికీ కోరుతున్నా. మరొక్కసారి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.